హాయ్. అమెరికాలో ఎంఎస్ చదువుకోవాలనే విద్యార్థులకు, అలాగే ఆల్రెడీ అమెరికా వచ్చి యూనివర్సిటీలో చేరిన విద్యార్థులకు, వీరి తల్లిదండ్రులు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంఎస్ చేస్తున్నారు. చేసి వారి బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దాలనుకుంటున్నారు. కానీ ఈ మధ్య అమెరికా రావద్దు, ఇక్కడ అవకాశాలు లేవు అని భయపెడుతున్నారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. కాబట్టి అమెరికాలోకి రావచ్చు. దాని గురించే అమెరికా తెలుగు అంకుల్ ఎంజీకే రాజు వాల్గా నుంచి ఈ వీడియో. కాబట్టి అమెరికాకి ఎవరైనా రావచ్చు, చక్కగా వచ్చి గ్యారంటీగా ఎంఎస్ను పూర్తి చేయవచ్చు, పాస్ అవ్వచ్చు. ఎంఎస్ని పూర్తి చేయడం చాలా తేలిక. అంతేకాకుండా ఇక్కడికి వచ్చి పార్ట్ టైం ఉద్యోగాలు యూనివర్సిటీ లోపల కానీ యూనివర్సిటీ బయట కానీ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకోవచ్చు. పార్ట్ టైం ఉద్యోగాలకి గంటకి $13 ఇస్తారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో $1000. అందులో కొంత ఖర్చు పెట్టుకుని కొంత ఇండియాకి పంపి వాళ్ళు చేసిన అప్పులను తీర్చుకోవచ్చు. అంతేకాకుండా యూనివర్సిటీ వారు వసతి ఇస్తున్నారు, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, కెరియర్ గైడెన్స్ ఇస్తున్నారు. అమెరికా అంటేనే ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, అవకాశాలు. అందుకనే ప్రపంచం నలుమూల నుంచి కూడా అమెరికాకు వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వచ్చి చదువుకోవచ్చు. టాలెంట్ ఉన్నవాళ్ళు టెస్టులు రాస్తే ఇక్కడే కొంత స్కాలర్షిప్ వస్తుంది. ఆ స్కాలర్షిప్ ద్వారా ఫీజులు కట్టుకుంటూ ఇక్కడ ఖర్చులకి చేసుకుంటూ ఎన్నో అప్పులు ఉన్నా తీర్చుకోవచ్చు. అలా కాకుండా అంత టాలెంట్ లేదు అనుకునే వాళ్ళు ఏదో చిన్న యూనివర్సిటీకి ఇక్కడికి వచ్చాక మారి అక్కడ నుంచి పార్ట్ టైం జాబులుకి వెళ్ళండి. యూనివర్సిటీలో దొరికితే యూనివర్సిటీలోని అధికారికంగా, అలా కాకుండా యూనివర్సిటీలో దొరకకపోతే అనధికారికంగా చేయండి. $13 మీకు వస్తారు, అంటే $1000 మీకు. కాబట్టి వారంలో మీరు మీ ఓపిక కొలిది పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఏంటి మరి చదువుకోవడానికి వచ్చాము కదా, మరి ఏంటంటే చదువుకి ఇక్కడ గ్యారంటీ ఉంది. పెద్దగా ఏమీ పట్టించుకోరు. అసైన్మెంట్లు రాయడానికి $100 మీ కాదనుకుంటే ఇక్కడ అసైన్మెంట్లు రాసి ఇచ్చేస్తారు. అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తారు. ఇక్కడ టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది కాబట్టి మీ నాలెడ్జ్ని ఇక్కడ పెంచుకొని ఇక్కడ స్థిరపడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ నుంచి మీ ఎంఎస్ పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు, H1కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడికే అనేక వేల మంది స్థిరపడుతున్నారు. కాబట్టి పోటీ అనేది ఉంటుంది. అన్ని రోజులు ఒకసారి ఒకలాగే ఉండవు. ఈ కరోనా కాలం వలన అప్పట్లో ఎవరు ఇక్కడికి రాలేదు. ఈ మధ్యన కరోనా తర్వాత ఎక్కువ మంది రావటం, వచ్చిన వాళ్ళకి కొంచెం అవకాశాలు తగ్గినాయి, అంతే తప్ప అవకాశాలు తగ్గలేదు. చైనా వాళ్ళు, అనేక దేశాల వాళ్ళు వస్తున్నారు, వచ్చి ఇక్కడ పోటీ పడుతున్నారు. వాళ్ళు ఇక్కడ చక్కగా చేస్తున్నారు. కాబట్టి అమెరికా రండి. అమెరికా వచ్చి జాగ్రత్తగా మీ ప్లాన్ చేసుకోండి. మీరు చేసిన లోన్లు అవి ఉన్న చూసారా, జాగ్రత్తగా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ సరదాగా ఉండొచ్చు, అలాగని ఇక్కడ ఈ క్యాసినోలు అలాగే జోదాలు ఉంటాయి, దానికి బానిస అవ్వద్దు, ఎంజాయ్ చేయండి. కాబట్టి ఇక్కడ వచ్చి చాలామంది ఇలాగా ఈ జోదాలకి బానిసవి చాలామంది పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగా మీరు కావద్దు. కాబట్టి అమెరికా రండి. అమెరికా వచ్చి చక్కగా ఎంజాయ్ చేయండి. అలాగే ఎంఎస్ని పూర్తి చేసుకోవచ్చు. పూర్తి చేసుకుని పార్ట్ టైం ఉద్యోగాలు, అలాగే ఈ కంప్యూటర్ ఉద్యోగాలు అయితే మీకు గంటకి $70 ఇస్తున్నారు. $70 అంటే ఏంటి, చాలా లక్షలలో సంపాదించుకోవచ్చు. కాబట్టి అవకాశాలు ఉన్నాయి. ఎవరో ఎక్కడో ఒకళ్ళిద్దరు పాడవేరని అందరూ పాడవడానికి అవకాశం లేదు. కాబట్టి రండి, అమెరికా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయండి. అలాగే తల్లిదండ్రులు కూడా భయపడద్దు, ఎవరి మాట నమ్మొద్దు. ఇక్కడ అమెరికాకి 100% అందరూ రావచ్చు, వచ్చి ఇక్కడ చదువుకోవచ్చు. అంటే ఈ కంప్యూటర్ జాబ్లో లేటెస్ట్ టెక్నాలజీ మారుతుంది. కొలిది మన ఈ ఇండియన్స్, ముఖ్యంగా మన తెలుగు వారు ఇక్కడ ఆ నాలెడ్జ్ని పెంచుకుని చక్కగా ఇక్కడ డెవలప్ అవుతున్నారు. ఇక్కడే ఇల్లు కొనుక్కొని ఇక్కడే సెటిల్ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ మీ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఏమీ భయపడద్దు. ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవకాశాలని సద్వినియోగం చేసుకోవచ్చు. అమెరికాకి వచ్చి అక్కడ మంచి యూనివర్సిటీలో చదువుకునే అంత టాలెంట్ లేదు,
మేము యావరేజ్ స్టూడెంట్లు మాకు ఎలాగని కొందరు నన్ను సంప్రదించడం జరిగింది. కాబట్టి ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. టాలెంట్ ఉన్న వాళ్ళు మంచి యూనివర్సిటీలో చేరుతారు. టాలెంట్ లేని యావరేజ్ స్టూడెంట్స్లు చిన్న యూనివర్సిటీలో తక్కువ ఫీజు ఉన్న యూనివర్సిటీలో చేరుతారు. కాబట్టి ముందు మీరు స్వాట్ అనాలిసిస్ చేసుకోండి. స్వాట్ అనాలిసిస్ అంటే మీకు తెలుసు కదా, మీ స్ట్రెంగ్త్స్, అలాగే వీక్నెసెస్, అలాగే ఆపర్చునిటీస్, థ్రెట్స్ అంటే మీ బలాలు, బలహీనతలు, అలాగే అవకాశాలు, అవరోధాలు. మీ బలాలని చూసుకుంటే మీలో ఉంది, మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు. కాబట్టి మీ బలాలను ఇంకా పెంచుకోండి. ఇకపోతే బలహీనతలు, మీ బలహీనతలను పక్కన పెట్టి వాటిని బలాలుగా మార్చుకోండి. అంతేకాకుండా అవకాశాలు, అమెరికా అంటేనే బోలెని అవకాశాలు, అందరూ వలస వచ్చిన వాళ్ళే ఇక్కడ. కాబట్టి ఆ వలస మీరు కూడా ఇక్కడికి వచ్చి మీ టాలెంట్ని పెంచుకుంటే మీరు ఇక్కడ అవకాశాలు బోలెని ఉంటాయి. అలాగే అవరోధాలు, ఇక్కడ ఉన్నాయి అవరోధాలు కూడా. ఇక్కడ వచ్చిన కాంచి మనం ఏం చేస్తాం, మన తెలుగు వారితోటే మాట్లాడతాం, అమెరికన్స్తో మాట్లాడడం. అంతేకాకుండా ఏదో బద్ధకంగా వచ్చి పడుకుంటాం, చదువు మీద కొంచెం శ్రద్ధ పెట్టడం, కొంచెం చదువు మీద శ్రద్ధ పెట్టండి. అంతేకాకుండా వీకెండ్లో సరదాగా అలాగ బయట తిరగండి. క్యాసినోలు ఉన్నాయి, అలాగే రకరకాల సరదాగా గడపడానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడండి. చూసి మీ యొక్క ఎందుకు వచ్చారు, అప్పు చేసి వచ్చారు. కాబట్టి అప్పు చేసి వస్తున్నారు. కాబట్టి ఆ లోన్ తీర్చడానికి ఇక్కడ ఉన్న పార్ట్ టైం జాబులు ఉన్నాయి. ఈ పార్ట్ టైం జాబుల్లో మీకు ఏంటి, గంటకి $13 ఇస్తున్నారు, అంటే ₹1000. ఒక గంటకి ₹1000 సంపాదిస్తున్నారు. అలాగే రోజు 10 గంటలు 15 గంటలు కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇలాగ పనిచేస్తూ అందులో కొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ సరదాగా ఉంటూ ఇంటికి పంపి అప్పులు తీస్తున్నారు. కాబట్టి ఇంకెందుకు మీకు భయం? ఇది ఎవరైతే సరిగ్గా లేదన్నారో వాళ్ళు ఇక్కడ ఎక్కడైనా ఉండగలరు, ఎక్కడైనా చదువుకోగలరు. మీలో చాలా టాలెంట్ ఉంది, కానీ మీలో భయాలు ఉన్నాయి. మీలాంటి లాగే చాలామంది ఇక్కడికి వచ్చి టాలెంట్ లేదని ఒక ముద్రేసిన, మన ఇండియాలో ముద్రేసిన, మన తెలుగు ప్రాంతంలో ముద్రేసిన వాళ్ళు చాలామంది ఇక్కడ వచ్చి సూపర్గా ఇక్కడ రాణిస్తున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చాక అన్నీ సర్దుకుంటాయి. కాబట్టి ఈ బలాల్ని ఇంకా పెంచుకోండి, బలహీనతలని బలాలుగా మార్చుకోండి. అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి అవకాశాలు వినియోగించుకోండి. అలాగే అవరోధాలు ఉన్నాయి కాబట్టి ఆ అవరోధాలని పక్కన పెట్టి మీరు అనుకున్న లక్ష్యాలని నెరవేర్చండి. మీకు పేరు తెచ్చుకోండి, అలాగే మీ తల్లిదండ్రులు కూడా పేరు తెచ్చుకుని మీరు రాణించండి. అమెరికా తెలుగు అంకుల్ ఎంజీకే రాజు వాళ్ళ నుంచి వీడియో చూశారు కదా. వీడియో ఎలా ఉంది, చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయకపోతే లైక్ బటన్ మీద లైక్ కొట్టండి. అలాగే వీడియో ఎలా ఉందో మొకవడం పడకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. కాబట్టి ఇలాంటి సమాచారం గురించి అనేక వీడియోలు చేస్తాను. మీ సహాయ సహకారాలను అందించండి. ఎంజీకే రాజు, అమెరికా, ఆర్జియానా రాష్ట్రం, ఫినిక్స్ నుంచి. థ్యాంక్ యూ. బాయ్.